ఒక అరగంట అయితే నానబెట్టుకుందాము. ముందైతే నీళ్ళు పోసి ఇలా పక్కన పెట్టేసాను అనమాట. మన ఇష్టం, కొలత ఏం లేదు ఫ్రెండ్స్. సబ్బియం వేసినా వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటాయి. నేను అందుకని వేస్తున్నాను అనమాట. సబ్బియం అయితే ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇది తీసుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇసురు పెట్టాలన్నమాట, కొలత కోసం. అందుకని ఇది చూపిస్తున్నాను. అయితే నేను పొడియాలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, పెద్ద డేక్ష. ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు అయితే ఎన్ని పోయాలన్నా చూపిస్తాను. దీంతోనే నేను పిండి వేయబోతున్నాను కాబట్టి దీంతోనే నీళ్ళు కూడా వేయబోతున్నాను. ఒక పిండి అయితే 6 నీళ్ళు పోయాలి. అందుకని నేను ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట. అన్నీ దీంతోనే 6 పోసుకోవాలి. ఒకటి పోసాను కదా, 2, 3, 4 కరెక్ట్గా చూపిస్తున్నాను. 5, 6 ఫ్రెండ్స్. ఇక్కడ పోసేసుకుందాం. చూడండి, 6కి అయితే ఎన్ని వచ్చాయన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇసురు అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ అయితే మార్చేసి నీళ్ళు అయితే పెట్టేసాను అనమాట. దాకున్నాయి, మూతేసి పెట్టుకుందాము. ఇది కాగేదానికి చాలా టైం పట్టదు ఫ్రెండ్స్. బాగా అయితే కాగనిద్దాము ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చేద్దాము. ఇంకా అయితే ఇసురు కాగలేదు, చాలా టైం ఉంది ఇంకా కాగేదానికి. ఈ లోపల సబ్బియం కూడా ఉడికించుకుందాము. చూడండి, కాగలేదన్నమాట. సబ్బియం అయితే 1/2 కేజీ ఫ్రెండ్స్ నానబెట్టి పెట్టాను కదా. ఆ ఇసురు మరిగే లోపల మనము ఈ సబ్బియం కూడా ఉడికించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇది కూడా పక్కన ఇలా ఉడికించుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఎసురు అయితే పెట్టాను కదా, సగం అయితే మరిగిపోతుంది, సబ్బియం కూడా ఉడికిపోతుంది. ఈ బియ్యం అయితే రేషన్ బియ్యం ఫ్రెండ్స్. నైటే ఆడించుకొని వచ్చి పెట్టాను అనమాట. ఒక 2 అవర్లు బాగా నానబెట్టి, బియ్యం బాగా కడిగి నానబెట్టి అయితే ఆడించుకొని వచ్చి పెట్టేసాను అనమాట. చూడండి, పిండి బాగా ఆరిపోయింది. నేను ఇదే కదా కొలత తీసుకుని దారు. ఇప్పుడు దీంట్లోనే పిండి తీసుకోబోతున్నాను. దీని నిండా పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీని నిండా కొలత పిండి అనమాట. ఇదైతే నీళ్ళలో కలుపుకొని వేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దాంట్లోకి అయితే చూడండి, పచ్చిమిరపకాయలు అయితే కొన్ని మిక్సీలో వేసుకోబోతున్నాను. కొంతమంది కారం కూడా వేసుకుంటారు, నేనైతే పచ్చిమిర్చి వేయబోతున్నాను. ఇదైతే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అయితే మిక్సీలో వేయకూడదు ఫ్రెండ్స్. చూడండి, సబ్బియం కూడా ఉడికిపోయాయి. ఇప్పుడైతే మనం ఇది ఆపేసేసుకుందాము. చూడండి, మెత్తగా బాగా ఉడికిపోయింది అనమాట. ఇంకైతే ఇది ఆపేసుకోవచ్చు. ఇది ఆపేసేద్దాము. ఇప్పుడైతే కేసరి చేద్దాము. చూడండి, ఇప్పుడే బాగా మరగబోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ కాబట్టి నేను పిడికి నిండా వేస్తున్నాను. ఇంకా కొద్దిగా వేసుకున్నాము, చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాము. బాగా మరగాలి ఫ్రెండ్స్. ఎసురు మరిగే లోపల ఇప్పుడు ఈ పిండి మనము ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని అయితే కలుపుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా అంతా ఇలా కలిపి పెట్టేసుకోవాలి. పిండి అలాగే వేయకూడదు, నీళ్ళలో ఇలా కలిపి అప్పుడు వేసుకోవాలన్నమాట. కొద్దిగా పోతాం నీళ్ళు. చూడండి, పిండి అయితే ఇలా పలసగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసాను.
దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఎసురు మరిగిన తర్వాత పోసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఎసురు అయితే బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనము ఇందులో కలిపి పెట్టుకున్న పిండి అంతా పోసేసుకుంటూ కలుపుకోవాలి. అంతా పోసేసేయాలి. ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్నాం కదా సబ్బీము, చూడండి ఇది కూడా అంతా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. గడ్డ కట్టకుండా బాగా తిప్పుకోవాలి. బాగా పిండి ఉడకాలి ఫ్రెండ్స్. ఉడకపోతే ఇరిగిపోతాయి వడియాలు. బాగా చూడండి, సబ్బు అన్నీ వేసేసాను కదా, బాగా అయితే ఉడకాలి. ఉడకపెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలైనా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉడకాలన్నమాట. పిండి బాగా ఉడికి ఇలా జిగురుగా చిక్కగా వచ్చినా పర్లేం. కొద్దిగా వేడి నీళ్ళు అయితే పోసేసుకోవచ్చు. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని దించేసేసుకొని మిదిపైకి పోయి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. చేయగడతా 3 గంటలకు లేసాను అనమాట. ఎసురు కాగెత్తలకి 2 అవర్లు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 5:30 అయిపోయింది. ఇప్పుడైతే మిదిపైకి పోయి పెట్టేసేసుకున్నాం. చూడండి బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర మనము వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయ కచ్చాపచ్చాగా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అదైతే ఇందులో వేసేస్తాను. ఇది పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకున్నాను జీలకర్ర అనమాట. ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా ఇది కలిపేసేసి మిదిపై పెట్టేసుకోవడం ఫ్రెండ్స్. అయిపోయింది. 2-3 గంటలు పట్టింది ఫ్రెండ్స్ ఇది ఉడికేసరికి. జీలకర్ర అన్నీ ఇందులో వేసి బాగా మిదిపైకి అయితే వెళ్ళిపోయి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి తెల్లదైతే పరిచేసాను పెద్దది. ఇగో పిండి అయితే ఇక్కడికి తెచ్చి పెట్టాను. 2 బట్టలు పట్టుకునే దానికి ఇలా బాగుంటుంది. చూడండి పెద్ద గంట తీసుకున్నాను. ఇప్పుడైతే పిండి ఇందులో వేసుకుందాం. కొద్దిగా వేసుకొని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి పెట్టేస్తున్నాం. ఇలా తెల్ల బట్ట మీద రంగు ఏదైనా పర్లే. చూడండి అంతే అన్నమాట. ఇలా పెట్టుకొని పట్టుకొని పోసుకునేదానికి బాగుంటుంది. అందుకే తీసుకున్నాను అనమాట. ఇలా వేస్తే ఇలా పడాలి. కొద్దిగా చిక్కబడిన వేడి నీళ్ళు అయితే పోసుకోవచ్చు. తొందరగా పెట్టేయాలి ఫ్రెండ్స్. చల్లగా ఆరిపోతే మాత్రం గట్టిగా అయిపోద్ది. ఎండకు పెట్టలేము. 3 గంటలకు లేస్తే నాకైతే 6 అయిందనమాట. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే పెట్టేశాను.
ఒక పెద్ద లుంగికి వచ్చిందనమాట. లుంగి కాదు ఫ్రెండ్స్, సారీ, పెద్ద పంచ్ అనమాట. చూడండి ఎంత పెద్దదో. ఇంత పెద్దదనమాట. ఇదిగో దీని నిండా పెట్టాను అనమాట. చూడండి ఎంత పెద్ద డేక్షను. అన్నీ అయిపోయి మొత్తం పెట్టేసేసాను. ఇదిగో ఇంకా చూడండి ఇన్ని వచ్చాయి అన్నమాట. ఇంకా ఎన్ని ఎండాలి, వలవాలి, ఇంకా ఉంది దీని ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఎంతవరకు అయింది ఫ్రెండ్స్. ఇవి 2వ రోజు పెట్టిన వడియాలన్నమాట. చూడండి నేను ఒక్కదాన్నే పెట్టాను ఫ్రెండ్స్. ఇవి ఎవరు లేదు, నేను ఒక్కదాన్నే. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్, వడియాలన్నీ అయితే చూడండి ఎండిపోయాయి. ఇప్పుడు అన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు అన్నీ నీళ్లు చల్లి ఎలా తీయాలో చూపిస్తాను. అన్నీ ఆరిపోయాయి. ఒక రోజు అంతా ఉంచాను అనమాట మిద్ది పైనే. ఇవి ముందు రోజు పెట్టినాయి అనమాట, నిన్న పెట్టినాయి అనమాట. ఈరోజు కూడా పెట్టున్నాను ఫ్రెండ్స్. అవి రేపు అయితే వలుస్తాను, తీసేయాలి. ఇప్పుడు అన్నీ నీళ్లు చల్లుకొని ఎలా తీయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి బాగా అయితే నానిపోయింది. ఇలా చూడండి, ఇలాంటి ఎంత బాగా వస్తున్నాయి. అంతే అనమాట, అన్నీ ఊడిపోతాయి, కష్టమేం లేదు. చూడండి ఇలా లాగాలన్నమాట. చూడండి అన్నీ ఎలా వచ్చేసి, అన్నీ ఇలాగే చేసుకోవాలి. టీసుల్లోకి వేసుకొని మళ్ళీ ఎండలో వేద్దాము. చూడండి అంత బాగా వచ్చేది, చాలా ఈజీ. ఇంకా ఇద్దరు కనుక ఉండి అటు ఇటు లాగితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఊడిపోతున్నాయి, అంతే అన్నమాట. చూడండి ఈజీగా వచ్చేసి బాగా తడిపి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచితే చాలు, ఊరికినే వచ్చేస్తాయి. అన్నీ అయితే ఇలాగే చేసుకుందాం. చూడండి ఇలాంటి అన్నీ వచ్చేస్తాయి. చూడండి కింద పడినా పర్వాలే, అన్నీ ఎత్తి మళ్ళీ ఎండలో వేసుకోవచ్చు మనం. చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది. అన్నీ ఇలాగే చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే తడిపి అన్నీ తీసిదిగా ఇలా అన్నీ ఎండకు వేసాను అనమాట, ఆరేసాను అనమాట. చూడండి మెత్తగా ఉన్నాయి, అంటుకోకుండా ఎన్ని ఇలా విడదీసుకుంటూ ఎండలో ఒక 2 గంటల సేపు ఆరబెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ అయితే ఆరబెట్టేస్తూ ఉన్నాను అనమాట. బాగా ఎండ ఉంది కాబట్టి ఒక 2 అవర్లకు బాగా ఆరిపోతాయి. చూడండి ఇప్పుడే ఉలిచాను అన్నీ. చూడండి బాగా ఎండితే 1 గంట సేపు అప్పుడు అన్నీ తీసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. చూపిస్తాను. అన్నీ అయితే ఇలా ఆరనిద్దాం. చూడండి అన్నీ అంటుకోకుండా ఇలా అంటుకుంటుంటాయి, తడిపి వలుస్తాం కదా మనం. అన్నీ ఇలా అంటుకోకుండా విడదీసుకుంటూ ఆరేసుకోవాలి. చూడండి అన్నీ ఆరనిద్దాం. చూడండి 10 నిండా వచ్చాయి. నేనైతే ఒక 10 కేజీల దాకా ఆడించినాను ఫ్రెండ్స్. ఒక్కదాన్నే పెట్టాను అనమాట, ఒక్కదాన్నే చేశాను. చీకటితో నైట్ లేసేదాన్ని అనమాట. చూడండి ఇన్ని పెట్టేశాను. బస్తా నిండా, బకెట్ నిండా వచ్చాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం పెట్టి ఆయిల్ పెట్టాను. వడియాలు అయితే ఏంచి చూపిస్తాను ఎలా వస్తాయో. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. కొన్ని అయితే తీసుకున్నాను, ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఆయిల్ అయితే వేడెక్కింది.
ఇప్పుడైతే మనం ఒకటి వేసి చూపిస్తాను. చూడండి ఫ్రై అయిపోయింది. ఇంకా ఒక 2 వేసి చూపిస్తా. ఇంకొక 2 వేద్దాం. చూడండి ఎంత పెద్ద అయిపోయాయో. అన్నీ వేయించుకొని ఇందులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఇచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చాయి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.